ప్రజల్ని మోసం చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా కనపడుతుంది. ఎందుకంటే ప్రజలకు ఇచ్చిన హామీని నెరవేర్చేటప్పుడు నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వం. ఆ నెరవేర్చడానికి ఏదైతే మనం బడ్జెట్ ప్రవేశపెడతామో ఆ బడ్జెట్లో అలొకేషన్ చేయాలి ఫండ్స్. మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ ముందు జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మిన్నగ సంక్షేమం, జగన్మోహన్ రెడ్డి గారి కన్నా మెరుగైన పరిపాలన అని చెప్పి ఎలక్షన్స్ అయిపోయినాక ఇవాళకి రాష్ట్రం 3వ బడ్జెట్ ప్రవేశపెట్టినా కూడా నిరుద్యోగ వృత్తిని ఇంతవరకు బడ్జెట్లో ₹1 కూడా కేటాయించలేదంటే ఆ పథకాన్ని ఆపేయాలనో, ఆ పథకాన్ని తీసేయాలనో, ఆ పథకానికి యువకుండా ఉండాలనో మోసం చేయటం కదా. నువ్వే కదా చెప్పింది రాష్ట్రంలో చదువుకున్న ప్రతి విద్యార్థికి ఉద్యోగం వచ్చే వరకు నెలకు ₹3,000 నిరుద్యోగ వృత్తి ఇస్తాను అని చెప్పావు. ప్రతి మీటింగ్లో చెప్పావు. ఆ లెక్కన మరి ఏదైనా బడ్జెట్లో అసలు బడ్జెట్లో ఎలకేషన్ అసలు బడ్జెట్లో పెట్టకపోతే అంటే ఈ పథకం తీసేసినట్టేగా.